వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోబీ 65 రెసిపీ అనేది చూపిస్తాను. ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎవరైనా మొదటిసారి చూసినట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందే గోబీని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. హాట్ వాటర్ పెట్టేసి దాంట్లో పీసెస్గా చేసిన గోబీని అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసుకోవాలి, కలర్ కోసం బాగుంటుంది. గోబీని అయితే కొంచెం సేపు హాట్ వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. గోబీ అయితే ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇవి ఉడికిన తర్వాత వాటర్ లేకుండా తీసేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలి, వాటర్ లేకుండానే వేసుకోవాలి. గోబీని 50% ఉడికించుకోవాలి. చూడండి, నేనైతే మొత్తం వాటర్లో నుంచి అయితే గోబీ ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇది చల్లరడానికి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ మైదా వేసుకోవాలి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం గోబీలో అయితే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిలో కూడా మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. ధనియా పౌడర్ 1 స్పూన్. పెప్పర్ అయితే 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి. గరం మసాలా 1 స్పూన్. మేమైతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాము 1 స్పూన్. చికెన్ మసాలా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. మసాలాలన్నీ ఇలా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవడమే. ఒకసారి మొత్తం కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి 1/2 స్పూన్. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేస్తూ థిక్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకున్న గోబీని అయితే దీంట్లో యాడ్ చేసుకొని పిండి బాగా పట్టేలా విరిగిపోకుండా కలుపుకోవాలి. ఒకసారి చూడండి మేము ఎలా కలుపుతున్నామో. గోబీ అయితే ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇలా అయ్యింది. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, అందుకనే మేము గోబీ అనేది ఫ్రై చేస్తున్నాము. గోబీ స్లిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది, మంచిగా ఉడుకుతుంది కూడా.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మంచిగా చుట్టూ ఫ్రై అవుతుంది. అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి కలుపుతూ ఉంటే. చూడండి గోబీ అయితే ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. అలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ముందైతే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూస్తుంటూనే ఎంత బాగుంది కదా కలర్. వావ్, చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.